టెస్ట్ డ్రైవ్ ఉన్నది. ఇప్పుడు నేర్చుకోవడం బండి, రేపు టెస్ట్ డ్రైవ్ పెట్టుకొని చూడాలి ఇప్పుడు ఆడ ఏం చేస్తారో. చెయ్యి తిప్పు. నువ్వు ఓన్లీ టాక్ తోటే చేయి బ్రో, నీకు మళ్ళీ రేస్ చేస్తున్నావు. గుద్దు గుద్దు గుద్దు, ఇందాక దాని గుద్దు చేస్తుండే. ఏది ఈజీ ఉంటే అది చూడు. మ్యాక్స్ రెండు సేమే ఉన్నాయి బ్రో, ఇది అది సేమే ఉన్నది. నా దాంట్లో నీకు టాక్ తక్కువ ఉంటుంది అంతే. 350cc 150cc ఇంజన్ బ్రో, టాక్ తక్కువనే ఉంటుంది. మరి ఏ పడవు. సేమ్ ఇందాక ఎట్లా చేసినా దాంట్లో కొంచెం రేస్ చేయాల్సి వస్తుంది నీకు. కమాన్. ఇంకోటి నాది యాక్సిలరేటర్ కేబుల్ బాగాలేదు, దెంగేస్తుంది. అది కొత్తది కొనాలి. కష్టం బాయ్ నీకు ఈ బైక్, నువ్వు దాని మీద ప్రాక్టీస్ చేయాలి. మాడు ఎంత పెద్దగా నడుతుంది. అరే బ్రో నీకు రెండు సేమే ఉన్నాయి బ్రో, చూడు అగో అంతే ఉన్నది. హల్కా అనిపిస్తుందా? మా వాళ్ళు ఏమో బయటకు పోమన్నారు, కానీ మా గడిలో కుక్కలు ఇంకలు పడతాయని చెప్పి మా వాళ్ళు బయటనే ఉన్నారు, గల్లీ బయటనే ఉన్నారు. వాళ్ళు ఎన్నో కూర్చొని ఉన్నారు. మంత్ ఎండ్ కాబట్టి మా సాలరీ పడ్డది. ఇది చూడండి, మా ఇంటి కాడికి వెళ్ళి 1/2 కిలోమీటర్ దూరం నుంచి బయటకు వచ్చి నించున్నారు. ఏం భయం బ్రో కుక్కలు. అది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. మావాడు నవ్వుతాడేం రాయడు. అరే షకి, అరే షకి వరుసగా వింటున్నాడు. బేది హవాసా థావో వచ్చాడయ్యో స్వామి, పాప కనిపిస్తున్నాడు. అనదర్ బిగ్ టాస్క్. ఇప్పుడు మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలి. పెద్ద కుదరమంటారు. కెమెరా ఆన్ చేసుకున్నామంటే ఎవరు అడ్డం వచ్చినా నా మడ్డ నువ్వే అడ్డం వచ్చినా అని చెప్పి కెమెరా పెట్టుకోవచ్చు మనం. డాష్ బోర్డ్ సాయి పెద్దలు గారు దెంగేస్తా అన్నాడు కదా. అరే 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 బస్ వాడు దెంగేవాడు. అరే ఇప్పుడు నేను తిప్పాలా? ఇక్కడ బాగానే వచ్చాడు మన వెంకల. ఎవడు సెట్గా? అరే పద పద పద. ఫుల్ సౌండ్ పెట్టుకొని దెంగేస్తుంది. వీడియో అన్నది సుల్లిగాడు వచ్చేస్తున్నాడు. అరే బండి కింద నా షకి పట్టుకున్నారా? అజీబో ఈ షకి పోగాడు. సో మా బాయ్కి ఈరోజు చెప్పులు కావాలంట. వాడుంటే చెప్పులు ఇక్కడ బాగుండే అంట లాస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ మనం జర సోషల్ అందరు తక్కువ కాబట్టి మనం డ్రెస్ చూపిస్తాం ఒకసారి అవుట్ఫిట్. కొంచెం బాయ్ క్రాక్స్ లాంటివి కొంటావా? షూస్ కొనుక్కుంటావా? అందరూ మంచి పాష్గా రెడీ వచ్చి నేనేమో షార్ట్లో మీద వచ్చేసిన. సోషల్ యాంగ్జైటీ ఆన్ టాప్. ఈ మాడు ఎప్పుడు ఒకడే లొల్లి బ్రో, ఎప్పుడైనా వచ్చిండా దన్నుమని కొన్నాడు. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది అట్లా లేదు, అది ఇట్లా లేదు. ఇవి ఏదో మంచిగా ఉన్నది, లైక్ బర్గన్ స్టాక్స్ ఉంటాయి కదా. కాదు, టోనీ రోసీ అని ఉంటుంటుంది, దాంట్లో ఉన్నది బాగుంది ఇది. కానీ 300 ఉన్నా, ప్రతి ఒక్కటి 300 ఎక్కువ లేదు ఒకటి కూడా. అంతే బ్రో, మాకు నచ్చదు పోవడం బెస్ట్. ఇంతసేపు ఉంటే లేట్ అయితేనే ఉంటుంది, కానీ లేట్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. ఏది ఫైనల్ రైట్ చలో అంటే 1/2 అవర్ వెయిట్ చేయిస్తున్నాం. ఎస్ మన సోషల్ యాంగ్జైటీ మనకే ఉంటుంది, వేరేకి ఉండదు. వేరేకి బేసికలీ ఐఎమ్ థింకింగ్ టు కట్ మై హెయిర్. ఇగో చాలా ఎక్కువ గ్రో చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా అంటే లైక్ మంచిగా బ్రీఫ్ కటింగ్ లాగా అట్లా అయితే ఉంది. వాయిస్ రీసౌండ్ వస్తుంది కావచ్చు, కొంచెం చూసుకోండి. సో హెయిర్ ఎక్కువ బ్రేకేజ్ అవుతుంది. అది ఎక్కువ బ్రేకేజ్ అవుతుంది. ఎందుకు బ్రేకేజ్ అవుతుందో ఏం అర్థమవుతలేదు. హెయిర్ పెరుగుతున్నట్లు అవుతుందా, లేదంటే షాంపూ వాడినట్లు అవుతుందా? మ్యాక్సిమం నేను చూసిన వీడియోలలో షాంపూ వల్లనే అవుతుంది అన్నారు, కానీ ఎన్ని షాంపూలు వాడినా అంతే అన్నది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై టీత్ బ్రో. సో ఇప్పుడు వెళ్ళి మంచి హెయిర్ కట్ చేద్దాం. చిన్న చేపించేస్తాను బ్రో, ఇక నాకు అయితలేదు. ఇంకా చేయబెట్టిన ప్రతిసారి జుట్లు రావడం కొంచెం నాకు డిమోటివేట్ అయిపోతుంది. ఇంద్రా బాబు అప్పుడే జుట్టు తెంగేస్తుంది అనిపి. కానీ
ఫైన్, చాలు, టాలరేట్ చేసింది చాలు. సో ఇట్స్ టైమ్ టు కట్ మై హెయిర్. సో వెళ్దాం. ఇప్పుడు టైం 8 అవుతుంది మార్నింగ్. వెళ్ళి మంచిగా హెయిర్ కట్ ఉంటుందో చూసి, అంటే బేసికలీ నేను ఒక దగ్గరనే ఇప్పిస్తాను హెయిర్ కట్. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వాడికి 200 రేట్ వచ్చింది అనుకో, మరి జుట్టు కట్ చేయడానికి 200, 250, 500 అయింది బ్రో. ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు అది జుట్టు కట్ చేస్తాడు, వాడు అదే జుట్టు కట్ చేస్తాడు. అందులో ఎక్స్పీరియన్స్ ఏమున్నది బొచ్చు. ఏమో బ్రో, ఇక అంత పైసలు తెగిన పని ఉన్నది. ఇది మన జిమ్ పార్కింగ్ అనమాట. పోతున్నా. స్టెప్స్ మీదకి ఎందుకు వచ్చినా అంటే లిఫ్ట్ పనిచేస్తలేదు. ఇలాంటి నేను స్టెప్స్ మీదకి ఎందుకు వస్తా బ్రో. మీరు ఎలా నమ్మారు రా నేను స్టెప్స్ మీదకి వచ్చా అంటే, అదేమో డైలాగ్ ఉంటుంది ఏమోలే. ఓకే, ఐ విల్ మీట్ యూ అట్ కటింగ్ షాప్. ఫ్రెష్ కట్ ఫస్ట్ టైం బ్రో. నేను నా హెయిర్తో సాటిస్ఫై అంటే ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు హెయిర్తో మీ సాటిస్ఫై అవ్వాలి అంటే షార్ట్ కట్ చేయించుకోవాలి ఎప్పుడైనా. 4 sides నుంచి షార్ట్ చేయించుకుంటే సెట్. ఇట్ సెట్ కొంచెం ఫేస్ మీద జర ట్రిమ్ చేసినా అంటే సెట్ అయిపోతుంది. డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉన్నది బ్రో. హెయిర్ ఉన్నది ముద్దలాగానే ఉన్నది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుందని చెప్పి ఇది చేసిన. నాట్ బ్యాడ్. కళ్ళు మూసుకో మమ్మీ, నీకు సర్ప్రైజ్ ఉంది. కళ్ళు మూసుకో. ఎదిగో ఏంటిది అది? లాలీపాపా తింటావా? ఓకే, థ్యాంక్ యూ చెప్పవా? గుడ్ గర్ల్. బాయ్. పర్ఫ్యూమ్ గట్టి కొట్టినావు. పర్ఫ్యూమ్ గట్టి కొట్టినావు ఏంది బాయ్? హ్యాపీ బర్త్డే. ముక్కు జామ్ అయిపోయింది బాయ్ దెబ్బకి. 2 షాట్లా? ముక్కు జామ్ అయిపోయింది. కటింగ్ బాగానే ఉంది కదా బ్రో. డిప్ప కటింగ్. అరే పూక. దీన్ని భాస్కర్ అంటారు మా భాషలో. తీ బండిది ఏటో ఈ టైంకి ఉంటుందా? ఏంది బాయ్ అది? ఇది మన బొంతలు ఉంటుంది. కుక్కలు వెనకాల పడతాయి అంటావా? ఏమో వీడు మెల్లగా పోనీరా కుక్కల దగ్గర వెనకాల. కుక్క మీద తింటుంది. కుక్క మీద ఇక స్లోగానే పోనీ మొట్ట. ఏం కాదు. పోయినా కుక్కతోటి పిలిచినా నేను అన్నీ కాల్ చేసినా పొద్దున్నా. కొడితే వెనకాల పడుతున్నది.